ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మాయి అసలు పుట్టకుండా ఉంటే చాలా బాగుండొచ్చు. ఏంది బ్రో అంత పెద్ద మాట అన్నావు అని అనుకుంటున్నారు కదా. సో ఈమె చేసిన పని మీకు చెప్తే మీరు కూడా 100% ఇదే మాట అంటారు బ్రో. ఈ మాట ఏంది, ఇంతకంటే పెద్ద మాట కూడా అంటారు. సో అసలు మనము వీళ్ళ స్టోరీలోకి వెళ్తే 2021లో కన్యాకుమారికి చెందిన భీష్మ అనే ఈ అమ్మాయికి 22 ఇయర్స్ బ్రో. తర్వాత కేరళకు చెందిన షారున్ రాజు అనే అబ్బాయితో అదే కాలేజ్లో పరిచయం ఏర్పడేదన్నమాట. సో ఇలా పరిచయం మెల్లమెల్లగా ఈ 6 months లోపలనే ప్రేమలాగా మారింది. ఈ 6 months లోపలనే క్లోజ్ అయ్యారు, బాగా ఒకరినొకరు అర్థం చేసుకురు. అలా 6 months నుంచి ఒక 1 year ట్రావెల్, అంటే 2021 నుంచి 22 వరకు ట్రావెల్ చేసేది ఇద్దరు. 22లో అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక సంబంధం తీసుకొచ్చారు. తను ఆర్మీ కుర్రోడు, ఓకేనా. తను చూడడానికి కొద్దిగా చాలా అందంగా కనిపిస్తాడు అనమాట. సో తను అందంగా ఉన్నాడు, డబ్బు ఉంది కదా. సో ఈ షారున్ రాజు అంటే ఇలా పాత లవర్తో ఏవైతే ఫొటోస్ దిగి వీడియోస్ ఉన్నాయో, తన పెళ్ళి అంటే ఈయన అందంగా ఉండడం వల్ల ఈయనకు అట్రాక్ట్ అయిపోయింది అనమాట. సో ఈయన నేను పెళ్లి చేసుకోవాలని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయింది. గట్టిగా ఫిక్స్ అయిపోయి ఏ పని చేసిందంటే ఈమె ఎవ్వరు ఏ అమ్మాయి కూడా చేయని కూడా పని చేసింది. సో షారున్ రాజుకి మన ఈ డోలో టాబ్లెట్స్ ఉంటాయి కదా బ్రో, అవి ఒక వాటర్ బాటిల్లా ఒక ఇన్ని కలిపి ఇచ్చిందనమాట. ఇచ్చి నువ్వు తాగాలి అవి ఇది అంటే ఆయనకు ఏదో కొద్దిగా టేస్ట్ అటు ఇటు అనిపించి వదిలేసిండు వాటర్. తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ చేసింది బ్రో. నెక్స్ట్ అటెంప్ట్ ఎలా చేసిందంటే మన పల్పి ఉంటుంది కదా, పల్పి జ్యూస్లో కలిపింది టాబ్లెట్స్. అప్పుడు కూడా ఆయనకు టేస్ట్ ఏదో విధంగా కలిపి దాన్ని అవాయిడ్ చేసిండు. అరే ఇట్లా అయితే కాదు అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది బ్రో. అది ఎంత ఘోరమైన మాస్టర్ ప్లాన్ అంటే, ఒక 1 month తర్వాత మా ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు రా, ఒక్కనివే రా, మనం సంథింగ్ మనం పర్సనల్గా ఉందామని చెప్పి పిలిచి తను ఇంటికి వచ్చినాక అన్ని పనులు అయిపోయినాయి. అన్ని పనులు అయిపోయిన తర్వాత సో నీకు ఎనర్జీ తక్కువ ఉంది, ఎనర్జీ నీకు ఎక్కువ కావాలని చెప్పేసి ఇంత ఆయుర్వేదిక్ డబ్బాల పాయిజన్ కలిపి ఇచ్చింది. అది తాగిన తర్వాత ఈయనకు మెల్లమెల్లగా అంటే షారున్ రాజుకి మెల్లమెల్లగా ఈ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అవి మెల్లమెల్లగా ఖరాబ్ అవడం స్టార్ట్ అయిందనమాట. అలా ఖరాబ్ అయ్యి 12 daysలో తను ఆర్గన్స్ మొత్తం ఖరాబ్ అయ్యి కుప్పగూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ట్రీట్మెంట్ చేస్తున్నాగానే చనిపోయింది బ్రో. సో ట్రీట్మెంట్ తర్వాత ఇతనికి పాయిజన్ ఇచ్చారని చెప్పి తెలిసింది. ఈమెను కూడా పట్టుకోవడం జరిగింది. ఈమె అమ్మాయి ఒప్పుకుంది బ్రో. సో ఆర్మీ అతను నచ్చితే ఇతనికి ఏదైనా ఒక విధంగా చెప్పి నేను చేస్తలేను, ఇంట్లో మాట వింటాను అంటే ఇతని ఇంత ఖరాబ్ కాకపోతుండే కదా బ్రో. సో నేను ఈ కథ విన్నాక ఎలాగైనా సరే నా వ్యూవర్స్కి ఒక్కో వ్యూవర్స్ కన్నా ఈ కథ రీచ్ కావాలని చెప్పి చేశాను బ్రో. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది.